బ్లిస్ఫుల్ డాక్టర్ ఛానల్కు స్వాగతం మరియు సుస్వాగతం. గత జన్మలు ఉంటే ఎందుకు కనిపించవు అంటే ఈ జన్మనే చాలా ముఖ్యం కాబట్టి, ఈ జన్మ అవసరమే మనకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి, గతము పునర్జన్మల కంటే కూడా మనకు ఎప్పుడైతే ఈ జన్మ ముఖ్యమని మనం అర్థం చేసుకుంటామో, ఈ జన్మ అనేటువంటిది ఈ క్షణంలోనే ఉందన్నటువంటి విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, జన్మ యొక్క ఉద్దేశము ప్రతి క్షణాన్ని పూర్ణంగా జీవించడమే, అంతకంటే వేరేదేమీ లేదు. ఏదో జీవన ఉద్దేశము, లైఫ్ పర్పస్, అది సాధించాలి ఇది సాధించాలి అనుకునే కంటే ఈ క్షణంలో మనం పూర్తిగా ఉన్నప్పుడు దేహం యొక్క విలువ తెలిసి వస్తుంది. మన ఆలోచనల, మన మాటల, చేతల ప్రాధాన్యత మనకు తెలిసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. వర్తమానాన్ని, ప్రజెంట్ మూమెంట్ను, ఈ క్షణాన్ని, అందుకే అన్నారు జీవితం క్షణభంగురం అన్నారు. ఈ క్షణంలో పూర్తిగా ఉన్నామనుకోండి, ఇక ఎన్ని క్షణాలు కూడా ఒక యుగంలాగా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి, ఎంతో మహదానందాన్ని ఇచ్చేటువంటి విధంగా ప్రతి క్షణం మనకు చూపిస్తుంది. అందుకే అన్నారు ఈ క్షణం, ఈ వర్తమానంలోనే దైవం ఉన్నాడు. దైవం అంటే కిరీటం పెట్టుకొని, గద పెట్టుకొని, చక్రాలు పెట్టుకోవడం కాదు, అంత భోగభాగ్యాలు ఈ క్షణంలో ఉన్నాయని. ఆ దివ్యత్వాన్ని మనము ఒక రూపంలాగా, దేవుడిలాగా చూడాలని అనుకుంటున్నాం, కానీ దివ్యత్వాన్ని మనం చూడలేకపోతున్నాం. అది ఈ క్షణంతోనే మొదలవుతుంది, ఈ జన్మలోనే అవుతుంది. ఇక మరి ఒక జన్మ అవసరమేముంది? అయితే ఎందుకు ఈ జన్మల గురించి ప్రస్తావించారంటే, చూడు ఎన్నో జన్మలు వృధా చేసుకున్నావు, ఈ జన్మ వృధా చేసుకోవద్దయ్యా, ఈ క్షణంలో ఉండవయ్యా అని మీనింగే కానీ, అర్థమే కానీ, నీవు అన్ని జన్మల కంటే కూడా మనిషి జన్మ ఎందుకు గొప్పది అంటే ఆ వివేకం ఉంది, ఆ విచక్షణ ఉంది. ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి మనము తెలుసుకోవాల్సింది ఈ క్షణాన్ని మనం ఎంత పరిపూర్ణంగా జీవించగలము అని మనకు మనమే టెస్ట్. ఎవరో టెస్ట్ రిజల్ట్స్ మన మరణం తర్వాత స్వర్గమో నరకంలో విధించరు. ప్రతి క్షణాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. చదివిన చదువులు ప్రాపంచిక జీవితాన్ని చెప్పవచ్చేమో, కానీ ఈ క్షణకరమైనటువంటి జీవితం పైన మనకు మనం పరీక్షను విధించుకోవడం అనేది అంతా మన చేతుల్లోనే, మార్కులు ఇవ్వడం కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి పరిపూర్ణంగా ఈ క్షణంలోనే ఈ జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తూ రకరకాల భ్రమాలకు మనకు స్వస్తి పలికి, భ్రమలు వీడితే భగవంతుడే అని అర్థం చేసుకుంటే మనదే జీవితం. ఆల్ ద బెస్ట్.